హిందూపురం అనంత జిల్లాలో అతి కీలక నియోజకవర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీకి కంచుకోట. ఈ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్రత్యర్థి పార్టీలు చాలా కాలంగా చాలానే ప్రయత్నాలు చేశాయి. ఇప్పటిదాకా టీడీపీయేతర పార్టీలు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. టీడీపీ అభ్యర్థి చంద్రబాబు బావమర్ది బాలకృష్ణ తన గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే ఆయనకు పోటీగా వైసీపీ ముస్లిం అభ్యర్థి ఇక్బాల్ ను బరిలో దించింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ సమరానికి హిందూపురం వేదికైంది. హిందూపురం మొత్తం జనాభా 2,30,000 ఉండగా మొత్తం ఓటర్లు 1,60,000 మంది ఉన్నారు. నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీల ప్రాధాన్యత ఎక్కువ. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వీరే. నియోజకవర్గంలో మొత్తం 2,19,012 మంది ఓటర్లు ఉంటే వీరిలో 95,500 మంది బీసీలే. వీరిలోనూ వాల్మీకి సామాజిక వర్గంతో పాటు పద్మశాలిలు, వడ్డె సామాజిక వర్గం వాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. దాదాపు ముస్లింలు 55,000 మంది ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఇక్కడ ముస్లింలకే ఉంది. ఇక టీడీపీకి మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీలు ఇక్కడ అండగా ఉంటున్నారు. హిందూపురం పేరెత్తితేనే ముందు నందమూరి తారక రామారావు గుర్తుకు వస్తారు. పలుసార్లు ఆయనతో పాటు ఆయన కొడుకు హరికృష్ణ కూడా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఆ స్థాయిలో ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి పట్టం కడుతూ వచ్చారు. నందమూరి కుటుంబం నుంచే కాదు, టీడీపీ తరపున ఇక్కడ ఎవరు నిలబడ్డా ఇక్కడ ప్రజలు టీడీపీని ఆదరిస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని పక్కన పెట్టిన చంద్రబాబు తన బావమర్ది బాలయ్యకు టికెట్ ఇచ్చారు. 1983 నుంచి 1999 వరకు టీడీపీకి 5 అంకెల మెజారిటీలు అందించిన ప్రజలు 2004, 2009 ఎన్నికల్లో 4 అంకెలే ఇచ్చారు. కానీ గత ఎన్నికల్లో బాలకృష్ణ మాత్రం 16,000కు పైగా ఓట్ల మెజారిటీ సాధించాడు. ఇక ఇప్పుడు మరోసారి బాలకృష్ణ హిందూపురం అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో దిగాడు. హిందూపూర్ నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ వచ్చిన నవీన్ నిశ్చల్ గత ఎన్నికల సమయంలో వైసీపీ జెండా కప్పుకుని హిందూపూర్ టికెట్ తీసుకున్నాడు. బాలయ్యపై ఓడిపోయిన నవీన్ నిశ్చల్ వైసీపీలోనే ఉన్నప్పటికీ టీడీపీ తరపున గతంలో ఇక్కడి నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని జగన్ పార్టీలోకి తీసుకున్నాడు. అబ్దుల్ ఘనీకే టికెట్ ఖాయమని అందరూ అంచనాలు వేస్తున్న సమయంలో జగన్ చివరి నిమిషంలో మాజీ ఐజీ ఇక్బాల్ అహ్మద్ ను హిందూపురం బరిలో దింపాడు. దీంతో అబ్దుల్ ఘనీతో పాటు నవీన్ నిశ్చల్ కూడా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇక్బాల్ అభ్యర్థిత్వాన్ని స్థానిక వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. హంద్రీ నీవా ద్వారా చెరువుల్లో నీరు నింపడం, 194 కోట్ల రూపాయలతో గొల్లపల్లి నుంచి హిందూపురానికి తాగునీటి పైపు లైన్, హిందూపురంలో కూరగాయల మార్కెట్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణం లాంటి పనులు చేపట్టాడు. 2 సార్లు శిల్ప కళాక్షేత్రం, లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించి హడావిడి చేశాడు. ఎన్టీఆర్ కుమారుడు కావడం, సినీ గ్లామర్ తో పాటు బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉండడం లాంటివి బాలయ్యకు ప్లస్ పాయింట్సే. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు బాలయ్య కుటుంబం మొత్తం ఇక్కడ ప్రచారం నిర్వహించడం కూడా టీడీపీకి ప్లస్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ప్రజలకు, నాయకులకు పెద్దగా అందుబాటులో లేకపోవడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలప్పుడే హడావిడి చేస్తాడనే పేరు, పిఏల పెత్తనంపై పార్టీలో అసంతృప్తి లాంటివి బాలకృష్ణకు మైనస్ గా మారాయంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ విషయానికి వస్తే ఇక్బాల్ కు జగన్ ఆఖరి నిమిషంలో ఈ సీటు కేటాయించాడు. అయినా హిందూపురంలో మైనారిటీలు అధికంగా ఉండటం ఇక్బాల్ కు ప్లస్ అవుతుందంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉండడం, పోలీసు అధికారిగా ఇక్బాల్ కు గుర్తింపు ఉండడం తమకు ప్లస్ అవుతాయనేది వైసీపీ నేతల ధీమా. ఇదే సమయంలో ఈయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి.
వర్గపోరు మైనస్ అవుతాయంటున్నారు. ఇక నవీన్ నిశ్చల్ ను పక్కన పెట్టడం, అబ్దుల్ ఘనీకి టికెట్ ఇవ్వకపోవడం లాంటి కారణాలతో వీళ్లు పూర్తి స్థాయిలో ఇక్బాల్ కు సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానమే. ఎన్టీఆర్ వారసుడిగా నటుడిగా పేరు తెచ్చుకున్న బాలయ్య ఒకవైపు, మైనారిటీలు మొత్తం తన వైపే అంటున్న ఇక్బాల్ మరోవైపు. ఇప్పుడు హిందూపూర్లో రసవత్తర పోరుకు తెరలేచింది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య హిందూపురంపై ఎవరి జెండా ఎగురుతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.